ఎవరో జోన్స్ అంటే బ్లూ షర్ట్ వేసుకుని శూన్యంలోకి చూస్తా అన్నాడు. మా ఫోన్ ఎత్తుమా, 10 minutes లో ఫోన్ చేస్తా అని చెప్పు. సరే, ఇది పైకా కిందికా లాగాల్సింది? కిందికి. హాయ్ పుచ్చు, ఎలా ఉన్నావు? పుచ్చు లేదమ్మా, నేను పుచ్చు వాళ్ళ అమ్మని మాట్లాడతాన్నా. హాయ్ ఆంటీ. పుచ్చు వచ్చాక అదే జాన్వి వచ్చాక ఒకసారి కాల్ చేయమని చెప్పరా. మంచిదమ్మా. అస్సలు అందరు నాకే పనులు చెప్తారు, వీడెవడో కూడా తెలియదు నాకు. అంటే ఇంట్లో ఇంకా ఏం చెప్పలేదన్నమాట, ఎప్పుడు చెప్తుంది ఏంటో. ఛే, ఏమన్నాడు? ఏమంటాడు? నిన్ను పుచ్చు అంటున్నాడు. నిన్నెందుకే పుచ్చు అంటున్నాడు? అసలు ఎవడు? మమ్మీ, ఇప్పుడు శ్రావ్య నన్ను ముద్దుగా స్వీటీ అంటూ ఉంటుంది, వసోసి అని పిలుస్తుంది, హారిక బేబీ అంటూ ఉంటుంది. అలానే జో కూడా ఏదో క్యాజువల్ గా పిలిచేసి ఉంటాడు. ఇప్పుడు ఈ జో ఎవడు? జోన్స్ మా, ఇప్పుడే మాట్లాడావు కదా. నేను జోన్స్ ని జో అని పిలుస్తూ ఉంటాను. సరిపోయింది. బెస్ట్ ఫ్రెండ్స్ లో అంతేలే, నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకుంటూ ఉంటాం. నీకు అర్థం కాదు. మొన్న ఫ్రెండ్ అనేది, మొన్న కొలీగ్ అనేది, ఇప్పుడేమో బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. ఏందో ఇది, దీనికి అసలు పనే ఉండదు లైఫ్ లో. ఒసేయ్, అట్లా దాని ముందు కూర్చోకపోతే ఎప్పుడు మాతో పాటు కింద వాకింగ్ కి రావచ్చు కదా. అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ చేద్దాం 1 గంట. నేను రాన్మా. అయినా ఎప్పుడు అట్లా బద్ధకంగా కూర్చుంటే ఏమొస్తుంది నాన్న? బాడీ కొద్దిగా మూవ్మెంట్ ఉండాలా. 1 గంటన్నా రోజు వాకింగ్ చేయాలా, తెలుసా నీకు? ఏంటో మీరు మీ అలవాట్లు. మీ ఏంటి? జోన్స్ కూడా ఇంతే మమ్మీ. జిమ్ కి వెళ్దాం అని చెప్పి సావ కొడుతుంటాడు. హీజ్ అ ఫిట్నెస్ ఫ్రీక్. తిను. చికెన్ కర్రీ అదిరిపోయింది మా, క్రేజీ ఉంది. మరెవరే చేసింది? నిజంగా చికెన్ తినాలంటే ఓన్లీ 2 మమ్మీ, దాంట్లో ఒకటి నువ్వు, ఇంకోడెవడో జోన్స్. అసలు చికెన్ చేస్తాడు మా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చేస్తాడో. చికెనే కాదు, అన్ని వంటలు చేస్తాడు. అందరు ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నువ్వు చాలా లక్కీ అని. నువ్వెందుకే లక్కీ? పెరుగుందా? ఏం బర్త్డే పార్టీ లెక్క, ఇంకా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత. విష్ చేస్తావా? ఇస్తా ఉండు మమ్మీ. సరే, నేను కాల్ చేస్తాను మళ్ళీ. నీకెవరో విష్ చేస్తారంట, మాట్లాడు. ఎవరే? నువ్వు మాట్లాడు ఫస్ట్. చెప్పమ్మా. హలో ఆంటీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విన్నానంటే మీ గురించి. నేను ఈ మధ్య వింటూనే ఉన్నానమ్మా నీ గురించి. ఎంత వద్దనుకున్నా. ఏం మాట్లాడాలరా బాబు. హలో ఆంటీ. ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నాను. జానుకి ఇస్తున్నాను. ఓకే, తర్వాత చేస్తా. హ్యాపీ బర్త్డే మమ్మీ. హాయ్ మా, ఇంకా పడుకోలే? టైం ఎంతే, ఇంత లేట్గా ఇంటికి వచ్చేది? ఎక్కడ పోయినావు? అది జోన్స్ వాళ్ళ మమ్మీ డాడీ చాలా రోజుల నుంచి ఇంటికి రా అని అంటూ ఉండే. సో ఈరోజు కుదిరింది, వెళ్ళేసి వచ్చాను. సరే గాని తిన్నావా లేదా? ఎంత వద్దు అంటున్నా ఆంటీ వింటేగా వడ్డిస్తూనే ఉన్నారు. దానికి పైగా జోన్స్ మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేశాడు నేను వస్తున్నా అని. పోతే పోయినావు, లేట్ అవుతుంది. ఇట్లా ఒక్కదానివే క్యాబ్ లో వస్తే ఎట్లా? అంకుల్ డ్రాప్ చేశారు మమ్మీ. ఓహో, వెరీ నైస్, వెరీ స్వీట్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు కూడా ఎంత బాగుందో తెలుసా, క్యూట్ గా. వెరీ. మరి ఎందుకమ్మా ఇక్కడికి రావడం? అక్కడే పడుకొని ఉండాల్సింది. అనుకున్నాను లేట్ అయిపోయిందని, కానీ నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావని వచ్చేసా.